ఐక్యత రుణమాఫీ వెంటనే రుణమాఫీ వెంటనే రైతు బంధు వెంటనే రైతు బంధు వెంటనే రైతుల ఐక్యత జై జవాన్ జై జవాన్ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే ఎకరానికి 7,500 రైతు భరోసాను ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసాను రైతు పోరాటాలు రైతాంగ పోరాటాలు రైతాంగ పోరాటాలు. మిత్రులకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీకి తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 24వ తేదీన రైతు జేఏసీ ఇచ్చిన పిలుపులో అందుకొని దాదాపుగా 10,000 మంది రహదారి పైన కూర్చుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, అట్లాగే 2 పంటలకు 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయలు రైతు భరోసా, ఏ పంటకైతే ధర తక్కువ ఉంటుందో గిట్టుబాటు కాదో ఆ పంటకు నువ్వు ఇస్తానన్న 500 రూపాయల బోనస్, రైతు బీమా, పంటల బీమాని అమలు చేయాలని చెప్పేసి ఈ 10,000 మంది హాజరై ప్రభుత్వానికి డిమాండ్ చేసిన దాని సందర్భంగా ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి రైతుకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమ అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉంది. ఈ మొన్న 24వ తారీఖు నాడు రైతు జేఏసీ పిలుపు మేరకు చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు మరియు సహకరించిన పోలీసు వారికి అందరికీ కూడా రైతు జేఏసీ తరఫున ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే దీని తర్వాత గవర్నమెంట్ సర్కారు దిగొచ్చినట్టే దిగొచ్చి రుణమాఫీ యాప్, రైతు భరోసా యాప్ అని ఒక యాప్ను ప్రవేశపెట్టింది. అయితే మనకు షరతులు లేకుండా రుణమాఫీ అనే దాంట్లో ప్రధానమైనవి 2 ఆంక్షలు ఏంటి అంటే ఫ్యామిలీని నిర్ధారించడానికి రేషన్ కార్డు, ఇంకోటి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయడం అనే ప్రధానమైన 2 సమస్యలు మనకు కనబడతా ఉన్నాయి. దాంట్లో ఫ్యామిలీని, కుటుంబాన్ని నిర్ధారించదాలి అని చెప్పి ఒక యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందాక అన్నగారు అన్నట్టు ఆ ఫ్యామిలీ ఏదైతే యాప్లో మనమే కుటుంబాన్ని నిర్ధారించుకోవాలో, మనం చెప్పిన డీటెయిల్స్ ఏదైనా తప్పుంటే గైడ్లైన్స్ ఏదో చెప్పకుండా మీరే చెప్పండి మీ ఫ్యామిలీలో ఎన్ని అని చెప్పి తప్పు చెప్తే మళ్ళీ శిక్షిస్తామని చెప్పి అనే ఆంక్షలు విధించడం, ఆంక్షలు తీసేస్తూనే మరో పెద్ద ఆంక్షలు విధించడం అనేది చాలా అభ్యంతరకరమైనది, చాలా ఖండించదగినది. మేము రైతు జేఏసీ తరఫున దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అట్లనే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతుల రుణమాఫీని ఏం చేస్తారనేది ఇంకా ఏ క్లారిటీ ఇవ్వడం లేదు. రైతులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి మీరు ఫ్యామిలీని తొందరగా నిర్ధారించి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా తొందరగా రుణమాఫీ చేయాలని, కేవలం మీరు చేస్తున్న పని కాలయాపన కొరకే అన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది. మీరు కాలయాపనతోటి మీరు బతికి బయట పడలేరు. రైతుల ఆవేదనను మీరు ఎప్పటికి కూడా దాటి పోలేరు. మేము డెడ్ లైన్ విధించినాం. సెప్టెంబర్ 15వ తారీఖు లోపల మీరు కాలయాపన వేసి సెప్టెంబర్ 15 దాటిందనుకో ఆర్మూర్ ప్రాంత రైతులు ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతు జేఏసీ తరఫున మేము కూడా ఎట్లాంటి తీవ్రమైన ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యాచరణను సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ప్రకటిస్తాం. ఆ తారీఖు లోపే మీరు రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందాలని మేము సర్కారును కోరుకుంటా ఉన్నాం. జై జవాన్. గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటుంది కనుక మీరు 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు తెచ్చుకోండి బ్యాంకులకు వెళ్ళి. మేము మా ప్రభుత్వం రాగానే వెంటనే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే రైతులకు పెట్టుబడి సాయంగా ఇంతకుమున్నటువంటి ప్రభుత్వం రైతు బంధు అంటూ ఉండే, కానీ మేము రైతుకు పెట్టుబడి సహాయంగా మేము ఎందుకంటే 5,000 రూపాయలు ఎలాంటి దానికి పెట్టుబడి సాయం సరిపోతలేదు, మేము 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైతాంగానికి మరియు మాకు శాంతి భద్రతలో అన్ని రకాలుగా సహకరించిన పోలీసు మిత్రులకు కూడా
మా ఐక్య కార్యాచరణ కమిటీ తరపున నమస్సమాజాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచే వచ్చి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి. మరి గత ప్రభుత్వంలో రైతాంగానికి న్యాయం జరగలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేరు, మేమొస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కండిషన్ లేకుండా చేస్తా అని చెప్పి నేను అన్న మాటకు మరి ఈరోజు రైతాంగం అంతా కూడా ఇవ్వలేదని చెప్పి షరతులు పెడుతున్నారని, మరి ఆర్మూరు ప్రాంత రైతులు బాధితులున్న సమయంలో అన్ని వేళల ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ముందుండి ఈ పోరాటం కొనసాగిస్తుంది. కాబట్టి దీనికి ఎలాంటి పార్టీలకు కానీ రాజకీయ నాయకులున్నా ఐక్య కార్యాచరణ కమిటీ ముందు అన్ని పక్కకు పెట్టి ఈ ఉద్యమాన్ని ముందడికి నడిపించి రైతాంగాన్ని సమస్యల మీద పోరాటం అనేది అన్ని టైంలు చేస్తాం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఒట్టు పెట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారో కొంతమందికి వేసిండ్రు, మరి గతంలో కూడా కొంతమందికి గత ప్రభుత్వం కూడా వేసింది, మరి కొంతమంది లాభం జరుగుతుంది, మిగతా వారందరూ కూడా బాధితులు ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ 2 లక్షల రుణమాఫీని ఏ షరతు లేకుండా మీరు వేయాలి. మరి ఇప్పుడు కూడా మీరు వేసిన ఖాతాలలో కూడా మరి అన్ని విషయాలు అన్ని ఖాతాలు అన్ని నంబర్లు ఉంటేనే మీరు వేసిండ్రు. ఇంకా మిగతా ఏఈఓలను ఏడీలను పెట్టి మరి మీరందరూ పత్రాలు ఇవ్వాలా, మేము అన్ని చూసుకుంటామని చెప్పి అనడం అది ఒకటి కాలయాపన చేయడమే తప్ప ఇంకోటి లేదు. ఉన్న ఎన్ని ఇచ్చారో మిగతా ఇవన్నీ ఎన్నున్నాయో చూసుకొని 2 లక్షలు బేసరిగా రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కూడా టైం అయిపోతుంది, ఆ 15,000 కూడా వేసి మీరు మాట మీద నిలబడతారని, మేము కూడా కలిసి పనిచేసిన టైం కూడా ఉంది, మీరు మాట మీద తప్పకుండా కట్టుబడి ఉంటారని మాకు తెలుసు. కాబట్టి రుణమాఫీలో ముందుండి చేసి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. Thanks for watching. Like, share and subscribe.